టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ బాలయ్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఉత్తమ చిత్రాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన చిత్రం బాహుబలి రీ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ విడుదలై జూలై 10, 2025 నాటికి 10 ఏళ్లు పూర్తయింది. దీంతో 10వ వార్షికోత్సవాన్ని రీసెంట్గా హైదరాబాద్లో టీం ఘనంగా జరిపింది. ఇక బాహుబలి ది ఎపిక్ టైటిల్తో రీలోడెడ్ వెర్షన్ని రెడీ చేస్తున్నారు. బాహుబలి రీ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ సందర్భంగా బాహుబలి ది ఎపిక్ చిత్రానికి కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతుండటంతో 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి రీ రిలీజ్కి ఏర్పాట్లు చేస్తున్నారు. బాహుబలి 1, బాహుబలి 2 రెండు పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్గా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31, 2025న రీ రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించడం విశేషం. దీంతో బాహుబలి లవర్స్, సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోసారి మాహిష్మతి, కుంతల రాజ్యాల్లో ప్రభాస్, రాణా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ పాత్రలను వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి ది ఎపిక్ రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ కార్డును ఒకే ప్రింట్లో ఇవ్వబోతున్నారు. దీంతో 4 గంటల పాటు సినిమా నిడివి వస్తోందని తెలుస్తోంది. మరోవైపు బాహుబలి ది ఎపిక్లో డిలీటెడ్ సీన్లను కూడా యాడ్ చేయబోతున్నారట. ఫైనల్ కట్ 3 గంటల 50 నిమిషాలకు తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో రాజమౌళితోనే దగ్గరుండి ఎడిట్ చేయబోతున్నారట. అటు SSMB 29 షూటింగ్ను కొనసాగిస్తూనే ఈ ప్రాజెక్ట్కి సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద బాహుబలి చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి ది బిగినింగ్ 180 కోట్లతో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక బాహుబలి 2 ది కంక్లూజన్ చిత్రం 250 కోట్లతో నిర్మితమైంది. బాక్సాఫీస్ వద్ద 1810 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన 2వ ఇండియన్ ఫిల్మ్గా రికార్డ్ సెట్ చేసింది. బాహుబలి మిగతా వసూళ్లను కలుపుకొని మొత్తం 2500 కోట్లకు పైగానే వసూలు చేయటం విశేషం.